వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు ఎపిసోడ్ 7. ఆల్ 6 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రేమ అడగలేదు, బంధించలేదు, కానీ వదిలేయడానికి సిద్ధంగా ఉంది. గతాన్ని గెలవాలని కాదు, మనసు ఖాళీ అయ్యే వరకు వేచి చూడాలని నిర్ణయించింది. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమకు తలుపు తెరుచుకున్న క్షణం. రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో గడియారం మోగుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. జయ తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉంది. బయట చీకటి, ఆమె మనసు లోపల ఇంకా గాఢమైన చీకటి ఉంది. గతం, ప్రస్తుతం, భవిష్యత్తు మూడూ ఒకేసారి ఆమె గుండెల మీద ఒత్తిడి పెడుతున్నాయి. జయ లోపల మొదలైన తుఫాను. అతను నన్ను ఏమీ అడగలేదు, నన్ను బంధించట్లేదు, నన్ను ప్రేమించమని ఒత్తిడి చేయట్లేదు. ఈ ఆలోచన జయను నెమ్మదిగా కుదిపేస్తోంది. అతను ఇలా ఉంటే నేను ఎలా బ్రతకాలి అనుకుంది. అఖిల్ చేస్తున్న త్యాగం ఇప్పుడు ఆమెకు భారంగా అనిపిస్తుంది. ప్రేమ లేకపోవడం కంటే ప్రేమను అడగకపోవడం ఇంకా బాధగా ఉంది. హాల్లో అఖిల్ ఒంటరిగా కూర్చున్నాడు. టీవీ ఆన్లో ఉంది, కానీ అతడు పట్టించుకోవట్లేదు. జయ రూమ్ వైపు చూసి తల వంచుకున్నాడు. ఆమె నన్ను చూసి నవ్వాలి, కోప్పడాలి, అడగాలి, కానీ ఇలాంటివేమీ జరగడం లేదు. అతని ప్రేమ ఇప్పుడు మాటల కన్నా మౌనంగా మారింది. ఒక అనుకోని క్షణం. అర్ధరాత్రి జయకి ఒక్కసారిగా తల తిరిగింది. బెడ్ మీద కూర్చుంది. ఊపిరి సరిగ్గా ఆడడం లేదు. వాటర్ కోసం లేచింది. 2 అడుగులు వేసింది. కాళ్ళు బలహీనపడ్డాయి. అదే క్షణంలో అఖిల్ ఆమెను పట్టుకున్నాడు. జయ అతని గొంతులో. ఒక్కసారిగా భయం. జయ అతని చేతుల్లో వాలిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయింది. అఖిల్ ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. వాటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఓకేనా, లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అంటాడు. హాస్పిటల్ ఏమీ అవసరం లేదు, ఇప్పుడు బాగానే ఉంది అంటుంది జయ. అఖిల్ ప్లీజ్, నువ్వు ఇలా ఉండకు. అఖిల్ షాక్ అయ్యి ఎలా అంటాడు. ఇలా నాతో సరిగ్గా మాట్లాడకుండా, ఏమీ అడగకుండా, నేనేం చేసినా ఎలా ఉన్నా నన్నేమీ అనకుండా, నాకు గిల్ట్ వస్తుంది అంటుంది. అఖిల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, జయ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలంటే నీ మనసులో ఇంకెవరూ ఉండకూడదు. నీ మనసు ఖాళీగా ఉండాలి. ఆ మాట జయ గుండెల్లోకి దూసుకెళ్ళింది. నీ గతాన్ని పోటీగా తీసుకోవాలనుకోవడం లేదు, నీ ప్రేమను లాక్కోవాలని లేదు. అతని కళ్ళు తడిచాయి. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను గౌరవించాలి, అది నాకు చాలు అంటాడు. జయ ఒక్కసారిగా ఏడ్చేసింది. నాకు భయంగా ఉంది అఖిల్. ఎందుకు భయం? నిన్ను ప్రేమించడం నేర్చుకుంటే నా గతాన్ని మోసం చేసినట్లు అవుతుందేమో అని. ఆ మాట అఖిల్ను కదిలించింది. అతను ఆమె చేతిని నెమ్మదిగా పట్టుకుని, ప్రేమ అనేది మోసం కాదు జయ, కాలం ఇచ్చే మరో అవకాశం. ఒకటి మాత్రం గుర్తుంచుకో జయ, నువ్వు నీ గతం వైపు తిరిగి వెళ్ళాలనుకుంటే నేను అడ్డుపడను. జయ ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నేను నిన్ను నా భార్యగా పూర్తిగా గౌరవిస్తాను. ఆ మాటలో త్యాగం ఉంది, ప్రేమ ఉంది, వేదన ఉంది. జయ మనసులో మార్పు. ఆ రాత్రి జయ నిద్రపోలేదు. అఖిల్ మాటలు తన మనసులో తిరుగుతున్నాయి. అతను నా కోసం నన్నే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నన్ను గెలుచుకోవడానికి కాదు. ఇది ప్రేమ లేదా మరింత లోతైన భావన? మొదటిసారి జయ తన గత ప్రేమను తులన చేయడం మొదలుపెట్టింది. ఉదయం అఖిల్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. జయ కిచెన్లో ఉంది. అతని లంచ్ బాక్స్కి తానే వంట చేసింది. బాక్స్ అతని చేతిలో పెట్టింది. ఇది అని అఖిల్ అంటుంటే, గత ప్రేమను మరిచిపోవాలన్న ప్రయత్నం అంటుంది జయ. అఖిల్ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆశ కనిపించింది. ఈ పెళ్లిలో ఇప్పుడు ప్రేమ మొదలు కాలేదు, కానీ మౌనం మాట్లాడడం మొదలుపెట్టింది. త్యాగం ప్రశ్నలు అడుగుతోంది. గౌరవం ప్రేమగా మారే దారిలో ఉంది. కొన్ని బంధాలు పోరాటంతో కాదు, అవగాహనతో పుడతాయి. ప్రేమ ఇంకా రాలేదు, కానీ తలుపు తెరుచుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.